అద్భుతంగా ఉంది. ఒకసారి చదువుతామండి. క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్య అనగా 666వ సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు వీరెవరండి? ఈ సముద్రంలో ఉన్నవారు, ఒడ్డున వీణలు కలిగిన వారు. ఎవరు? జయించిన వారు. ఎవరమ్మా? లోకములో మనం బ్రతికేది కొద్ది కాలమే. బ్రతికితే 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, 70, 80 కన్నా ఎక్కువ బ్రతకం. కానీ అపవాది తంత్రములకు లోబడక జయిస్తే మన ప్రభుతో కలకాలం ఉంటాము. హల్లెలూయా! ఎంతకాలము? కలకాలము ఉంటాము. హల్లెలూయా! ఆ స్ఫటికపు సముద్రమునంద వీణలు కలవారై దేవుని యొక్క సేవార్థమై పట్టుకొని ఉన్నారు. మ్యూజిక్ టీం ఎందుకండి? ఈ యొక్క చర్చిలో మ్యూజిక్ టీం ఉంటారు. అక్కడ కూర్చుంటారు, అయ్యగారు పాడుతూ ఉంటారు. దేనికోసం? మందిరంలో ప్రభు యొక్క సేవార్థమై. ఇక్కడ ఈ మ్యూజిక్ టీం, ఈ పరిశుద్ధులు ఆ మహాప్రభువుని దర్శించుకొని సేవించడానికి, స్తుతించడానికి, గానము చేయడానికి ఆ పరలోకంలో ఉన్నారు. సేవార్థమై. చెప్పండమ్మా, ఎంత భాగ్యం ఇచ్చాడు చూసారా? ఇన్ని కోట్లు, బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటుండగా దేవుని యొక్క నామం కొరకు వారు అంకితం చేసుకున్నవారు, ఈ లోకమును జయము పొందిన వారు, అక్కడ ప్రభు యొక్క సేవకు ఎంపిక చేసుకున్న సెలెక్టెడ్ పీపుల్ అండ్ ఎలెక్టెడ్ పీపుల్. హల్లెలూయా! What a wonderful privilege it is. Hallelujah! I saw as it were a sea of glass mingled with the fire, and them that had gotten the victory over the beast, over his image, over his mark, over the number of his name, stand on the sea of glass, having the harps of God. వీణలు కలవారే. వారు దేవుని యొక్క సేవార్థమై సముద్రము వద్ద వారు ఉన్నట యోహాను భక్తుడు చూస్తూ ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు అని మనం ఇంకా చూస్తే, వారు ప్రభువా దేవా సర్వాధికారి అని కీర్తించుచూ ఉన్నారు. ఏమంటున్నారండి? అమ్మ, మనం ఇక్కడ ఎందుకు వచ్చాము? వీరు ఆశ్చర్యమైన దేవుడు